రైట్ ఇక కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వారు నిలదీశారు. ఇక ఎన్టీఆర్కు నివాళులర్పించి తీరుతామని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము తేల్చి చెప్పారు. రోడ్డుపై బైఠాయించి ఆయన కార్యకర్తలతో నిరసనకు దిగారు. మరోవైపు గుడివాడలోని టీడీపీ కార్యాలయానికి భారీగా టీడీపీ జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తోపులాట చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వారు నిలదీశారు. ఇక ఎన్టీఆర్కు నివాళులర్పించి తీరుతామని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము తేల్చి చెప్పారు. రోడ్డుపై బైఠాయించి ఆయన కార్యకర్తలతో నిరసనకు దిగారు. మరోవైపు గుడివాడలోని టీడీపీ కార్యాలయానికి భారీగా టీడీపీ జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. రైట్ ఇక గుడివాడలోని ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు కరస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. ఎస్ సాంబశివరావు, డీటెయిల్స్ ఏంటి? వర్ధంతిని పురస్కరించుకొని ఒక పక్క ఆ టీడీపీ అదే మరో పక్క వైసీపీ రెండు కూడా పోటాపోటీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఆ రాజకీయం అంతా కూడా గుడివాడలోనే ఉందని చెప్పుకోవాలి. అయితే ఒక పక్క కొడాలి నాని అదేవిధంగా ఆ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ ప్రస్తుతం ఎన్టీఆర్ వర్ధంతి చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక పక్క జనసేన టీడీపీ కలయికలో ఆ సభా ప్రాంగణానికి వర్ధంతి వేడుకకి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకకి అందరుగా ఒక భారీ ర్యాలీగా వెళ్తా ఉన్నారు. అదే విధంగా మళ్ళీ కొడాలి నానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కూడా అక్కడ భారీ ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఆ కొడాలి నాని, మరో పక్క టీడీపీకి సంబంధించినటువంటి ఆ రెండు బృందాలు కూడా ఒకటిగా ఏర్పడి వాళ్ళు ఇప్పుడు ఒకరికొకరు నినాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే అక్కడ ఇద్దరు కూడా నినాదాలు చేసుకోవడం చూసి అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే అక్కడ పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆంక్షలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీగా వెళ్ళకూడదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ర్యాలీగా వెళ్ళొద్దు, అక్కడ అనుమతి లేదని చెప్పేసి ఆ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క టీడీపీ జనసేన నాయకులు మాత్రం ఎట్లా టీడీపీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి మాత్రం ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదు, అదేవిధంగా కొడాలి నానికి ఎట్లా అనుమతి ఇచ్చారంటూ కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఒకరికొకరు పోటాపోటీగా రాజకీయ అంశాలు మాత్రం ఇక్కడ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్క వైసీపీ, ఒక పక్క టీడీపీ రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ భారీగా ఆ యొక్క సభలు నిర్వహిస్తా ఉన్నారు. మరో పక్క ఒకరిపై ఒకరు కూడా గత 2 రోజులుగా కూడా విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం కొడాలి నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అక్కడ టీడీపీ చేసేదంతా కూడా ఇక్కడ కావాలని చేస్తా ఉన్నారు, ఇక్కడ టీడీపీ ఎన్టీఆర్ వర్ధంతి చేయడానికి కూడా అర్హులు కాదని చెప్పేసి కొడాలి నాని చెప్పడం జరిగింది. అదే అంశంపై కూడా ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలు బాలకృష్ణ తీసేయనే అంశాన్ని కూడా లేవనెత్తుతూ కొడాలి నాని ఉదయం టీడీపీ అంశాలపై మండిపడ్డారు. మరోపక్క అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు కొడాలి నాని తీరుపై మాత్రం తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుగుతా ఉంటే దీన్ని పూర్తిగా కూడా రాజకీయం చేసే విధంగా కొడాలి నాని ప్రవర్తిస్తున్నాడంటూ కూడా టీడీపీ నాయకులు అక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రెండు పార్టీలు కొడాలి నానికి పర్మిషన్ లభించింది ర్యాలీ చేయడానికి, ఆ తర్వాత టీడీపీ శ్రేణులకు మాత్రం ఎందుకు లభించలేదు? అంటే పోలీసులు ఎందుకు పర్మిషన్ లేదు? దీని వెనక ఏమైనా వైసీపీ కుట్ర ఏమైనా దాగుందన్న ఆ రకంగా నిరసన తెలుపుతున్నారా? ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. కొడాలి నానికి గుడివాడ అడ్డా, అది గుడివాడ ఎప్పుడు కూడా కొడాలి నాని అడ్డగా ఉంటుంది. కాబట్టి అక్కడ గుడివాడ నానికి సంబంధించి కొడాలి నాని అనుచరులంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మాత్రం పూర్తిగా అంటే ఎన్టీఆర్ వర్ధంతిని పూర్తిగా రాజకీయం చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్ధంతి వేడుకలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే టీడీపీ అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుతామని ప్రకటించారో అప్పుడే ఆ కొడాలి నాని కూడా అక్కడ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి నిర్వహించారు పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు ఇరు పార్టీలు వర్ధంతి వేడుకలు చేస్తున్నప్పుడు అది కూడా ఒకే వేదిక ఒకే గుడివాడ కావడంతో కొంత అక్కడ పరిస్థితులు అదుపు
తప్పే అవకాశం ఉంది. మరి పోలీసులు అయితే ఇరుపక్షాలకు కూడా అటు వైసీపీకి సభ నిర్వహించుకోవడానికి వర్ధంతి వేడుకలకి, ఇటు టీడీపీకి రెండు పార్టీలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఈ అనుమతి వెనక అయితే మాత్రం ప్రస్తుతం కొడాలి నాని టీడీపీ వాళ్ళందరినీ కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ర్యాలీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్ని జరుపుకోవడానికి ర్యాలీ నిర్వహిస్తా ఉంటే ఒక పక్క ఆ కొడాలి నాని పోలీసుల్ని పెట్టి ఆంక్షలు విధిస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గుడివాడ మొత్తం కూడా ఆ రాజకీయం అంతా వేడెక్కిందని చెప్పుకోవాలి. ఒక పక్క టీడీపీ, ఒక పక్క వైసీపీ ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ పోలీసులు ఇరుపక్షాలను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అంతా కూడా ఎక్కువగా టీడీపీపై దృష్టి పెట్టారు. టీడీపీపై చేసినటువంటి ర్యాలీపై ఆంక్షలు పెట్టారు. ఎందుకు మరి కొడాలి నాని కూడా ఇదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు, మరి అతనికి ఎందుకు ఆంక్షలు పెట్టకుండా ఒక కేవలం టీడీపీకి మాత్రమే ఆంక్షలు పెడతా ఉన్నారు. సాంబశివరావు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగానే హైదరాబాద్ లో ఫ్లెక్సీల వ్యవహారం అనేది దీనిపై ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే కొడాలి నాని కూడా దానిపై స్పందించారు. 100 మంది బాలకృష్ణ వచ్చినా, 100 మంది లోకేష్ బాబులు వచ్చినా ఎన్టీఆర్ ఏం చేయలేరంటూ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడడం మనం చూసాం. ఇది అంటే టీడీపీ శ్రేణులకి ఎలాంటి ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎన్టీఆర్ గారి దగ్గర మొదటగా జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణ్ రామ్ అక్కడ ఆ ఘాటు దగ్గర వర్ధంతి ఈ రోజు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఎప్పుడైతే నివాళులు అర్పించినప్పుడు అక్కడ కొంత ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా ఆ ఎన్టీఆర్ ఘాటు వద్ద కూడా పూర్తిగా ఆ చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే బాలకృష్ణకి ఆ పక్కన ఉన్నటువంటి బాలకృష్ణ అనుచరుడు ఒక అతను ఈ ఎన్టీఆర్ ఘాటు వద్ద అతనికి ఆ ఫ్లెక్సీలు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాయని చెప్పడంతో అక్కడ బాలకృష్ణ ఇప్పుడే తీసేయండి అని చెప్పడం, అది ఇప్పుడు ఆ వీడియో అనేది పూర్తిగా వైరల్ కావడంతో కొంత ఉదయం నుంచి కూడా దీని మీద తీవ్ర చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చంద్రబాబు అరెస్టు తర్వాత కాస్త కుటుంబం మధ్య కొంత గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం తెరపైకి రావడంతో కొంత అక్కడ ఈ విషయం పట్ల మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే ఇదే అంశాన్ని, అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతిని రెండు విధాలుగా కూడా గుడివాడలో మాత్రం, ఎందుకంటే రెండు కార్యక్రమాలు ఒక్కసారి పెట్టడంతో అటు టీడీపీ జనసేన కలయికలో ఒక కార్యక్రమం, అదేవిధంగా వైసీపీ ఒక కార్యక్రమం పెట్టడంతో అక్కడ ర్యాలీగా వెళ్లడంతో మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరి ఎందుకంటే కొంచెం మరి ఇప్పుడు మాత్రం కొంత సమన్వయం పాటించకపోతే మాత్రం అక్కడ పరిస్థితులు అయితే అదుపు తప్పే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఒకరొకరు నినాదాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో కొంత పరిస్థితి అదుపు తప్పే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.